రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సర్కార్పై రైతులు తిరగబడ్డారు. ఏకకాలంలో రుణమాఫీ అంటూ నిండా ముంచిన రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగించారు. రుణమాఫీ అంటూ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నా సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ప్రతి ఊళ్ళో గులాబీ జెండా ఆధ్వర్యంలో రేవంత్ సర్కార్ చేసిన మోసాన్ని రైతులు ఎండగట్టారు. ఇక దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఎవరో కొంతమంది మాత్రమే ధర్నా చేస్తున్నారంటూ ఇంకా ఏవేవో మాటలు ఇంకా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ ఇవాళ ఏ స్థాయిలో రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారని చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయి, ఎంతమందికి కాలేదు అని. ఎట్లా జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అన్ని నియోజకవర్గాల మండల గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అన్ని జిల్లాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా, అన్ని గ్రామ స్థాయి ఏదైతే ధర్నా కార్యక్రమాలకు స్వచ్ఛందంగా రైతులు తరలి వచ్చారంటే ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత ఉందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో కాలేదో అనేది కూడా మనకు చాలా స్పష్టంగా ఈరోజు ఈ ధర్నాలకు వచ్చినటువంటి రైతులను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అనేక ఆంక్షలను పెట్టడము, దాంతోపాటుగా అనేక కొర్రీలను పెట్టి అటు ఏదైతే రైతులకు రుణమాఫీ చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించిందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే అటు చేవెళ్ళ ప్రాంతాలలో ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా అక్కడ జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రజల నుంచి, రైతుల నుంచి మాత్రం స్వచ్ఛందంగా మద్దతు లభించిందని మాత్రం చాలా స్పష్టంగా మనకి ఈరోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ సందర్భంగానే నిన్నటి నుంచి కూడా ధర్నాలకు పర్మిషన్ లేదు, మీరు ఎవ్వరూ వెళ్ళకూడదని కూడా పలు గ్రామాలలో రైతులను అటు పోలీసులే నేరుగా బెదిరించారనేది కూడా మనకు వస్తున్నటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉన్నాయి. నిజామాబాద్లో కూడా కొంతమంది రైతులను బెదిరించారని కూడా అటు ఏదైతే వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ఈ ధర్నాలకు మద్దతు లభిస్తుంది. రైతులు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని అనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కవ్వింపు చర్యలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడ్డారని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఏదైతే ధర్నా శిబిరం జరుగుతుందో ఆ శిబిరం మీదకి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే అటు ఈ యొక్క అంశాన్ని డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ శిబిరం పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడికి కూడా తెగబడ్డారని కూడా మనం స్వయాన విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారు రాళ్ళు రువ్వి. దాంతోపాటుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదే సందర్భంగా తిరుమలగిరికి బయలుదేరినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఏదైతే పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే వారు పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుంగతుర్తిలో ఎలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినటువంటి ఘనత మాత్రం బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. గతంలో ఏదైతే 10 సంవత్సరాల ముంగట పాత కక్షలు అనేవి కొంత తుంగతుర్తి ప్రాంతాల్లో ఉంటుండే, కొంత ఫ్యాక్చరిజం లాగా ఉంటుండే. అలాంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపుమాపింది. కానీ తిరిగి అలాంటి సంస్కృతిని ప్రారంభించారనేది కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ పాత రోజులను తీసుకొస్తున్నారు అనేది కూడా గుర్తు చేస్తున్నారని కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రైతుల సమస్యలను అసలు రాష్ట్రంలో కావచ్చు, దాంతోపాటుగా సీఎం సొంత గ్రామంలో రైతులకు ఏదైతే రుణమాఫీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా 2 మహిళా జర్నలిస్టులు అక్కడ ఏదైతే రైతులతో మాట్లాడి వాళ్ళకి రుణమాఫీ అయ్యిందా లేదా,
అయితే ఎంత అయింది, లేకపోతే ఎందుకు కాలేదు, అసలు గ్రామంలో ఎంతమందికి అయ్యింది లేదనేది తెలుసుకోవడానికి అక్కడ ఏదైతే సరిత కావచ్చు, విజయరెడ్డి కావచ్చు, ఇద్దరు మహిళా జర్నలిస్టులు అక్కడ ఏదైతే వారిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం కావచ్చు, వారితో కలిసి మాట్లాడే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, వారి బ్రదర్స్ యొక్క అనుచరులు అటు మహిళా జర్నలిస్టుల పైన దాడులు చేయడం జరిగింది. ఉదయం అసభ్యకరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ లాక్కోవడం కావచ్చు, దాంతోపాటుగా డివైజెస్ లాక్కోవడం కావచ్చు, దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం ఏదైతే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు వెళ్ళడానికి వెళ్తే వాహనాల ద్వారా కూడా వెంబడించి పోలీస్ స్టేషన్లో కూడా వారిపైన దాడికి తెగబడ్డారంటే లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రజలకు ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న వస్తుందంటే, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ టైం లోపల మేము అమలు చేస్తామని. సో ఒకేసారి చేస్తామని చెప్పి 3 దఫాలుగా అని చెప్పేసి 3 విడతలు అన్నారు. అయినా కూడా రుణమాఫీ పూర్తి కాలేదు, సగానికి పైగా రైతులకి అందలేదు. కానీ అయిపోయిందని చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ రైతులంతా ఆందోళన చేస్తున్న క్రమంలో ఎక్కడ కొంతమందికి రాలేదు అని మళ్ళీ అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజంగా కాంగ్రెస్ చెప్తుందంతా కూడా నిజమైతే గనక నిజంగా రైతులు ఈ స్థాయిలో ఎందుకు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న కనిపిస్తోంది. దీంతో పాటు నిజంగా కాంగ్రెస్ చెప్తున్నదే నిజమైతే గనక ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, ఎందుకు ప్రభుత్వం వీళ్ళందరినీ అడ్డుకుంటుంది, ఎందుకు బెదిరింపులకు పాల్పడుతుంది అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఒక్కసారి మనం 8 నెలలు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, అందులో రుణమాఫీ కూడా ఒకటి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులతోటి సమావేశం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు దాదాపుగా 40,000 కోట్లకు పైగా రుణమాఫీకి ఖర్చు అవుతుందని కూడా వారు ప్రకటన చేశారు. తదుపరి ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో చర్చించుకున్న తర్వాత కొద్ది నెలలకి దాదాపుగా 30,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. ఏదైతే 40,000 కోట్లు ఎక్కడ, 30,000 కోట్లు ఎక్కడ. దాని తర్వాత బడ్జెట్ సమావేశాలు మొన్న జరిగినటువంటి మనం బడ్జెట్ సమావేశాలు చూసాం. బడ్జెట్ సమావేశంలో కేవలం 26,000 కోట్లు పెట్టడం జరిగింది. 40,000 వెళ్ళిపోయినాయి, 30,000 వెళ్ళిపోయినాయి, తదుపరి 26,000 కోట్లకు వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడేం చెప్తున్నారంటే దాదాపుగా 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేశామంటారు. 40,000 కోట్లకి ఎక్కడ, 18,000 కోట్ల ఎక్కడ కూడా పొందడం లేదు వీరు చెప్పినటువంటి లెక్కలలో. దాంతోపాటుగా మంత్రుల ఏదైతే వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం, ఒక రకంగా మంత్రుల్లో కన్ఫ్యూజ్ ఉందా లేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మంత్రులు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది మాత్రం మనకు అర్థం కావడం లేదు. ప్రజెంట్ ఒక్కసారి మనము తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 41,76,000 మంది రైతుల డేటా అకౌంట్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పి ప్రకటన చేశారు కొద్ది రోజుల క్రితం. దాదాపుగా 22 లక్షల మంది వరకు కూడా తాము రుణమాఫీ చేశామని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మనము అటు ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. దాదాపుగా మేము ఏదైతే 18 లక్షల వరకు ఉంటారు, 9 లక్షల వరకు కూడా రుణమాఫీ కాలేదు, తమ దగ్గర డేటా ఉంది, మొత్తం 18 లక్షల అకౌంట్స్ ఉన్నాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. నిన్న ఏదైతే మల్లుపట్టి విక్రమార్క బ్యాంకర్ల సమావేశంలో రైతుల అకౌంట్లో కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే తాము రుణమాఫీ చేశామని ఏదైతే బ్యాంకుల సమావేశంలో నిర్మోహమాటంగా ఏదైతే మాట్లాడినటువంటి అంశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇందులో ఎవరి మాటలు నమ్మాలి? ఎందుకంటే ముగ్గురు కూడా సీనియర్ మంత్రులే, సీనియర్ రాజకీయ నాయకులే. ప్రజలు వీళ్ళు ఎవరి మాటలు నమ్మారు? వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మాత్రం కనీసం 25-30% కూడా రైతు రుణమాఫీ కానటువంటి పరిస్థితి వీరు చెప్పినటువంటి లెక్కల్లోనే మనకు కనపడుతోంది. మనం 40% అయిందని కూడా చెప్పుకునే అవసరం లేదు. వీరు చెప్పినటువంటి లెక్కల్లోనే మనకు కేవలం 25% నుంచి 30% వరకు మాత్రమే రుణమాఫీ అయిందని మాత్రం మనకు చాలా ఖచ్చితంగా చెప్తుండొచ్చు. దీంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది. చాలామందికి కూడా ఆధార్ కార్డు కావచ్చు, దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి డూప్లికేట్స్ అకౌంట్స్ ఉన్నాయని మాట్లాడారు. సాధారణంగా మనం ఏదైనా చిన్న టీవీ కొనుక్కుంటే, ఈఎంఐలో టీవీ కొనుక్కుంటేనే 1,00,000 ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు. అలాంటిది రైతులు పాస్బుక్స్ నేరుగా బ్యాంకులలో పెట్టి రుణం తీసుకుంటూ ఉంటారు. వాటిని కూడా డూప్లికేట్స్ అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అనేది కూడా అటు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం రుణమాఫీ విషయంలో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీవియన్స్ సెల్కి సంబంధించి లక్షలాది సంఖ్యలో తమకు రుణమాఫీ కాలేదని మాత్రం చాలా స్పష్టంగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపైన స్పందించినటువంటి దాఖలాలు లేవు. రైతులు ఖచ్చితంగా రుణమాఫీ అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన
పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో ఎక్కడికక్కడ రైతులు వచ్చి వారి యొక్క గోడును వెలిబోసుకున్నారు. ఏదైతే తమకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా రైతు రుణమాఫీ రాకపోగా దాంతోపాటుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే ఏదైతే ఈ యొక్క రైతు భరోసాని రైతు బంధు కార్యక్రమాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతుల నుంచి మాత్రం ఈ యొక్క ధర్నాలకు విశేషమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఈ పోరాటాన్ని ఇప్పటితో ఆపేది లేదు, ఖచ్చితంగా కొనసాగిస్తాం, రైతుల పక్షాన పోరాటం చేస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రైతుల అనేక సమస్యలకు సంబంధించి ఎప్పుడైనా సరే తీవ్ర స్థాయిలో నిరసనలు వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నుంచి ఒక స్పందన వస్తుంది. రైతులు కూడా చాలా కాలంగా ధర్నా చేస్తూ వస్తున్నారు. ఇంత తీవ్ర రూపం దాల్చడానికి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉందనేది దానికి ఒక ప్రధాన కారణంగా కూడా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా సరే రైతులకి ఎప్పట్లోగా మాఫీ చేస్తారు అనే ఒక మాట చెప్పకుండా, ఒక భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనం రైతుల రుణమాఫీ విషయానికి చెప్పాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన వస్తుందని మాత్రం ఆశించడం శూన్యమే అని అటు రాజకీయ నాయకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, దాంతోపాటుగా రైతులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొంతన లేని మాటలను ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, దాంతోపాటుగా సీఎం మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది రైతులు రోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఒక క్వశ్చన్ మార్క్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, చేస్తే ఎప్పటి వరకు చేస్తాము, ఒకవేళ చెయ్యకపోతే ఎందుకు చేయమనేది కూడా ఒక స్పష్టంగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా ఏదైతే ₹1,00,000 అన్నారు, 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు, అది శూన్యంగానే మిగిలిందని చెప్పవచ్చు. అనేక మంది రైతులకు రాలేదు. తర్వాత 1,50,000 చేస్తున్నామన్నారు రెండో దశలో. ఏదైతే 1,50,000 విషయంలో కూడా ఏదైతే రుణమాఫీ కానటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కానటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇన్ని నెలల సమయం తీసుకొని కనీసం రుణమాఫీ విషయంలో కానటువంటి ఏదైతే పూర్తి చేయనటువంటి ప్రభుత్వం పైన తమకు నమ్మకం లేదని కూడా ఇప్పటికి కూడా రైతులు చెప్తా ఉన్నారు. చేస్తే ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారనేది కూడా స్పష్టంగా బయటకు వచ్చి చెప్పాలని కూడా అటు రైతులు కావచ్చు, ఏదైతే విశ్లేషకులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వ్యవసాయ ఆధారితంగా బతికేటటువంటి కొన్ని వేల మందిని ఏదైతే లక్షల మందిని రోడ్డు మీదకి తీసుకురావడం సబబు కాదనేది కూడా అటు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రైతు బంధు అందక, ఏదైతే రైతు భరోసా అందక ఏదైతే నానా యాతలను పడతా ఉన్నారో, దాంతోపాటుగా బ్యాంకర్ల నుంచి మరొక అంశం ఏంటంటే ఏదైతే 2 లక్షల పైన ఏదైతే వడ్డీ ఉంటుందో అవి కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమంది బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా రైతులు ఆ వడ్డీని కట్టిన తర్వాత కూడా కనీసం చేయాల్సినటువంటి 2 లక్షల రుణమాఫీని కూడా చేయకపోవడం బాధాకరం అనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. సీఎం సొంత గ్రామంలో కూడా రుణమాఫీ దాదాపుగా 60% పైగా కూడా కాలేదని అంటే రుణమాఫీ ఏ స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు అందక ఎంత ఇబ్బంది పడుతున్నారో రుణమాఫీ అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ. రైట్ వంశీ, రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో అబద్ధాలు చెప్తుంది అని అంటే ఇవాళ బీఆర్ఎస్ రైతు రణగర్జనకు తరలి వచ్చిన రైతులను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా అనేక విమర్శలకు తావిస్తుంది.